రెండవ దినవృత్తాంతముల గ్రంథం రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం. రెండవ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనము మార్చి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 12, 13, 14, 15 మార్చి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును చదవండి నాకు బలులు అర్పించు మందిరమును కోరుకుటిని. ఇచ్చినప్పుడే కానీ, దేశమును నాశనం చేసినప్పుడకు, మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నాకు అనుదృష్టి నిల్చును, నా చెవులు దాని వాక్య సమయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభు మీ కృప చేత, మీ బలము చేత తోడుకొని రమ్ము, కృపను అనుగ్రహించము. ఈ సంఘ ఆరాధనలో ప్రభు, ప్రత్యేకంగా ఈ ప్రార్థన కూర్చుములో ప్రభు మీరే మాట్లాడి సహాయం చేసి ప్రభా తలంపుల ద్వారా బిడ్డలందరితో మాట్లాడండి, కనుకరించండి, సహాయం చేయ మీరు అంత పొందమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇది చాలా సుపరిచితమైనటువంటి భాగం మనకి. చాలాసార్లు చాలామంది సేవకులు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని ద్వారా మనతో అనేకసార్లు మాట్లాడుతూ వచ్చినాడు. దీని వచ్చిన కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసినటువంటి చరిత్ర గ్రంథాల్లోని 3 ప్రాముఖ్యమైన గ్రంథాలు. మొదటి సమూయేలు, 2 సమూయేలు గ్రంథము, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. ఈ మూడింటికి కూడా చరిత్రకారులు, బైబిల్ వేద పండితులు ఇచ్చినటువంటి 3 ప్రాముఖ్యమైన పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు, 2వ సమూయేలుకి ఇచ్చినటువంటి చరిత్ర గ్రంథాలకి ఇచ్చే పేర్లు ప్రాముఖ్యంగా అక్కడ మనకు కనబడుతున్నారంటే గొప్ప రాజులు కనబడతారు. 2 రాజులు కనబడతారు. ఎవరాలు? మొదటి సమూయేల్లో, 2 సమూయేల్లో దావీదు, సౌలు. కాబట్టి ఈ 2 పుస్తకాలకు 2 పేర్లు పెట్టినారు. ఏంటి అంటే ద బుక్స్ ఆఫ్ ద ప్రిన్సెస్. ఏంటట? ద బుక్ ఆఫ్ ద ప్రిన్సెస్. రాజకుమారులు లేదా రాకుమారులు లేదా రాజుల యొక్క చరిత్రని జ్ఞాపకం చేసేది మొదటి సమూయేలు, 2వ సమూయేలు. తర్వాత 2 గ్రంథాలు ఉన్నాయి. ఏంటట? మొదటి రాజులు, 2వ రాజులు. ఈ 2 రాజులలో 2 వ్యక్తులు కనబడతారు. చెప్పండి ఎవరో? ఒక అద్భుతమైన 2 కనబడతారు. నయమాను, ఎలీషా. వెరీ గుడ్. కాబట్టి ఈ వారిద్దరిని బట్టి ఈ గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే ద బుక్ ఆఫ్ ప్రాఫిట్స్ అని పిలుస్తారు. ఏంటట? ద బుక్ ఆఫ్ ప్రాఫిట్స్. కాబట్టి 2 వ్యక్తులు ఉన్నారు, గొప్ప ప్రవక్తలు, వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. తర్వాత 2 ప్రాముఖ్యమైన గ్రంథాలు ఏంటి? ఇంకొక మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు ఉన్నారు. ఈ 2 దినవృత్తాంతాల్లో ఒక 2 ప్రాముఖ్యమైన వారు కనబడతారు. 2 గొప్ప వ్యక్తులు కనబడతారు. ఎవరు అంటే ద గ్రేట్ ప్రీస్ట్స్, యాజకులు. కాబట్టి ద బుక్ ఆఫ్ ద ప్రీస్ట్ అంటారు. ఏంటి? వాళ్ళిద్దరు ఎవరో మీకు అసైన్మెంట్ మీరు కనుగోవాలి. ద బుక్ ఆఫ్ ప్రీస్ట్స్. ప్రీస్ట్ అంటే యాజకులు. మొదటిది ఏంటంట? 1 శామ్యూయల్ అండ్ 2 శామ్యూయల్. హూ ఆర్ ద 2 మెంబర్స్ కమింగ్ టు అకౌంట్? ద బుక్ ఆఫ్ ఏంటట? ప్రిన్సెస్, రాకుమారులు. గొప్ప రాజకుమారులు ఎవరు? సౌలు, దావీదు. రాజుల గ్రంథంకి వచ్చేటప్పటికి పెద్ద ప్రవక్తలు ఎవరు? ఏలియా, ఎలీషా. మరి యాజకత్వాన్ని జ్ఞాపకం చేసేది ఏంటి? మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల్లో యాజకత్వాన్ని బట్టి చాలా రాశారు. అందులో అద్భుతమైన యాజకత్వ పరిచర్య రాస్తాడు. చాలా చాలా అద్భుతమైన మాట. మనం ఇప్పుడు చదువుతుంటాం కదా, ఎక్కువసార్లు చెప్పుంటాను, నాకు బాగా గుర్తు. ఎన్నోది? మొదటి 2వ దినవృత్తాంతంలోని 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తన పరిచారకులను ధూపం వేయించుటకు, తన సన్నిధించుటకు, తన పరిచర్య చేటుకు యెహోవా మనం ఏర్పరచుకొని కనుక మీరు ఆశ్రయించుడు. ఇది చాలా అద్భుతమైనటువంటి వచనం.
కాబట్టి 3 గ్రంథాలు 3 విషయాలు జ్ఞాపకం చేసినాయి. ఏటట? మొదటిది రాజులే. రెండోది ఎవరు? ప్రవక్తలు. మూడోది యాజకులు. కాబట్టి ఈ మూడిటికి 3 పేర్లు. ఇప్పుడు చదివినటువంటి భాగంలో రెండవ దినవృత్తాంతములు దేనిని జ్ఞాపకం చేస్తుంది? మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు యాజకత్వాన్ని జ్ఞాపకం చేస్తే చెప్పండి. కాబట్టి 3 పరిచర్యలు జ్ఞాపకం చేస్తాయి. మొదటిది రాజకీయ పరిచర్య. ఎక్కడ? మొదటి సమూయేలు, 2 సమూయేలు. రెండోది రాజుల ప్రవక్తల పరిచర్య. మూడవది యాజక పరిచర్య. కాబట్టి ఈ యాజక పరిచర్యలో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైన మాటలు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు చాలా అద్భుతమైన. ఇక్కడ ఒక అద్భుతమైన పరిచర్య కనబడుతుంది. దానికంటే ముందుగా 7వ అధ్యాయంలో 1వ వచనం ఇలా రాయబడుతూ వచ్చింది. తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా. ఒక మాట గమనించండి. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి దహన బలులు, బాగా గమనించండి, దహన బలులను దహించెను. ఇదే ప్రార్థన ప్రవక్త అయినటువంటి ఏలియా కూడా చేశాడు. అక్కడ దహన బలి దహించబడింది, ఇక్కడ దహన బలులు. ఇప్పుడు చెప్పండి, ఒక జ్ఞాని ప్రార్థన చేస్తే స్వయంగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలులు సహితము దహించడానికి కారణం ఏంటంటారు? ఒక ప్రవక్త ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగువచ్చి దహన బలిని దహించడం ఏంటి? ఇక్కడ ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈయనేమో తన రాజరికమైనటువంటి పరిచర్య చేస్తూ దేవుని పరిచర్య చేస్తున్నాడు సొలొమోను. ఏలియా కంప్లీట్గా దేవుని పరిచయం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, బాగా గమనించండి. ఫుల్ టైం సేవకుడు ఏలియా, పార్ట్ టైం సేవకుడు సొలొమోను. దేవుడు 2 పరిచర్యని ఎంత చక్కగా యాక్సెప్ట్ చేశాడో. 2 ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? విచిత్రం అదే అనిపిస్తుంటుంది. ఆకాశము నుండి అగ్ని ఎప్పుడైనా ఆకాశం నుండి దిగి వస్తేనే దహన బలి దహించబడితేనే ఆ బలి అంగీకరించబడినట్టు లెక్క, లేకపోతే ఉపయోగం లేదు. అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. ఆ మలినం అంతటిని కూడా బూడిది చేస్తుంది, అన్నిటినీ కరగదీస్తుంది, పరీక్షిస్తుంది, అంగీకరిస్తుంది. కాబట్టి ఇటువంటి అగ్ని కలిగినటువంటి ప్రార్థనలు నాకు తెలిసి ఒక ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపాడు, తర్వాత సొలొమోను దింపాడు. సరే, ఇప్పుడు అది యాక్చువల్గా మన యొక్క అంశం కాదు, కానీ ఇప్పుడు చదివినట్టు అంశం ఏంటంటే 12, 13, 14, 15, 16 వచనాల్లో ఒక కీలకమైన అంశాలు మనం ధ్యానం చేయడానికి ముందుగా 7వ అధ్యాయం నుంచి 22 వచనాలు మనం చదవాలి. యాక్చువల్గా చదివితే టైం అయిపోతుంది కాబట్టి ఈ గ్రంథ విభజనలో 7వ అధ్యాయము 22 వచనాలని ఇలా విభజిస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 7వ అధ్యాయంలో సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అసలు సొలొమోను చేసిన ప్రార్థన నాకు తెలిసి ఎంత పెద్ద ప్రార్థన కొంతమంది భక్తులు చేశారు. ఎంతమంది చేశారో దీర్ఘ ప్రార్థన బైబిల్లో మొత్తంలో, అందులో ఇన్ ద టాప్ మోస్ట్ ఎక్కడ మొదలెట్టాడో తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో మొదలుపెట్టినటువంటి ప్రార్థన చూడండి. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 13వ వచనంలో, తాను చేయించిన 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పమును ముంగిట ఆవడమందు నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజం కూడినప్పుడు ఇజ్రాయేల్ అందరి ఎదుట మోకాలుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేశాను. వైస్ కింగ్, ప్రపంచంలోనే అగ్రగణ్యుడు, ఘనత వహించినటువంటి చెప్పండి జ్ఞాని ఏం చేశాడట? దేవుని మందిరమునికి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరి మధ్య నిలబడి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసి చేతులు ఆకాశం వైపు చేతులెచ్చి ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన తెలుసా? మనం అనుకుంటాం ఎప్పుడు కూడా ఇలాంటి ప్రార్థన కూడా చేస్తారా? జ్ఞాని అయినటువంటి వాడు, అంత ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు, అంత బిజీ ఉన్న పర్సన్ కూడా ప్రార్థన చేస్తారంటే సాక్ష్యం ఇది. ఎలా ప్రార్థన చేశాడు? కూర్చొని చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు, కానీ మోకరించి ప్రార్థన చేశాడు. చేతులు గురించి చేయొచ్చు, మామూలు వెనక్కి కట్టుకొని చేయొచ్చు, కానీ చేతులు ఆకాశం వైపు ఎత్తి చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించి చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తే, నేను అంటాను 6వ అధ్యాయం 13వ వచనంలో చేసిన ప్రార్థన 7వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పటికి ఆకాశం నుండి అగ్ని దేవుడు తీసుకొని వచ్చి దహన బలులను దహించినాడు. ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉంటాడు. అక్కడ చేసిన ప్రార్థన 7వ అధ్యాయం 42వ వచనం వరకు కంప్లీట్ చేయలే. మొత్తం మీరు లెక్క పెడితే 30 వచనాలండి. ఎవరైనా నేను అనుకుంటాను ఈ ప్రార్థన కంఠస్థ పెట్టాలనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన పదాలు నిజంగా. బిడ్డలారా చూడండి, 14వ వచనం ఏమని ప్రార్థన చేసినాడు?
యెహోవా దేవా, హృదయపూర్వకంగా నేను అనుసరించుచు నీ భక్తులు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను. చూడండి, ఇది మన సేవకులు నేర్పించినటువంటి మన ప్రార్థన విధానం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది కాదు ప్రార్థనల అంశం. ఏంటంటే నీ దేవుడు ఏమిటో మొట్టమొదటి ఎత్తి చూపించాలని ప్రభు కొరకు ఆయన గణపరచాలి, ఆరాధించి. ప్రభా నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? ఒక రాజు లాంటి వాడు, మహారాజు అయినటువంటి ఆ దేవాన్ని ఘనత వహించినటువంటి ఆ రాజుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మురిసిపోయి ఉంటాడు. నేను అనుకుంటాను, ఇంత అద్భుతమైనటువంటి చక్కటి బ్యూటిఫుల్ వర్డ్స్తో ఎందుకు సొలొమోను ప్రార్థన చేయగలిగాడు? మొదటిది. రెండోది, ఆయన వాక్యం, తండ్రి రాసినట్టు మామూలు వ్యక్తి. ఆ తండ్రి వాక్యముతో నిండిపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రార్థన చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. సో ఇక్కడ చెప్పవలసిన ప్రాముఖ్యం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ సొలొమోను చేసినటువంటి మోకరించి ప్రార్థన, చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 42 వచనాల నుంచి 30 వచనాలు ప్రార్థన. 7వ అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రార్థన ముగించినప్పుడు అగ్ని. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నప్పుడే చాలామందికి జరిగిపోవాలి. కొన్ని దేవుడు 3 రకాలుగా జరిగిస్తాడు. మొదటిది, ప్రార్థన చేయుచుండగానే జవాబిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన ముగించినప్పుడు జవాబిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన ముగించి తర్వాత జవాబిస్తాడు. ఈ 3 ఏం జ్ఞాపకం చేస్తున్నాను? గాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేజ్ ఇన్ హిస్ ఓన్ టైమ్. దేవుడు తన సమయంలో నీకు జవాబునిస్తాడు. కొన్నిసార్లు ఈ 3 కాకుండా విభిన్నమైన కూడా జవాబు ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీకు జవాబు ఇవ్వకపోవడం కూడా జవాబే. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు ప్రభు నాకు ఇవ్వట్లేదంటే, నేను ఇవ్వకపోవడమే నీకు మంచిది అంటాడు. అది కూడా జవాబే. కాబట్టి దేవాదేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయమని ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఏం చేశారట చూడండి. అక్కడ చాలా అద్భుతమైన మాటలు. దహన బలులు తీసుకొచ్చారు. 4వ వచనం, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించి, రాజు అయిన సొలొమోను ఇవన్నీ అర్పించిన తర్వాత చూడండి, అక్కడ లేవీయులు కృప నిరంతరం నిల్చున్న వారి చేత స్తుతించడానికి రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములు పాడుచు వాయిద్యాలు వాయిస్తూ యాజకులు వారి ఎదురుగా నిలిచి బోర్లు ఊదుతుండగా ఇశ్రాయేలు అందరూ నిల్చుండగా రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి. కాబట్టి ఈ 1 నుంచి 6 వచనాల్లో అనేక బలులు అర్పణలన్నీ అర్పించగా దేవుడు ఏం చేశాడంటే, 1వ వచనంలో సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించిన అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటి జ్ఞాపకం చేస్తాడు, దేవుడికి నేను అర్పించే అర్పణలు దేవుడు అంగీకరించినాడు. ఒక పేరు పెడదాం దీనికి, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ సాల్మన్. అంటే అర్థం ఏంటి? సొలొమోను అర్పించిన అర్పణలను దేవుడు అంగీకరించినాడు. యాక్సెప్టెన్స్ ఏ అక్షరంతో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. 1 వచనం నుంచి 6 వచనాలు దేవుని యొక్క అంగీకారం. ఏది? ఏ అంగీకారము? బలుల్ని దేవుడు అంగీకరించినాడు. రెండవది 7వ వచనం నుంచి 11 వచనాలు. 7వ వచనం నుంచి 11 వచనాలు చూడండి. 7వ వచనంలో ఆఖరి మాట, అక్కడ దహన బలులు సమాధాన బలిపశులు క్రొవ్వును అర్పించెను, అక్కడ అర్పించెను. తర్వాత 8వ వచనం ఆఖరి మాట, బహుజన సమూహములు కూడి వచ్చిన ఇశ్రాయేలు అందరూ 7 దిన పండగను ఆచరించిరి. 10వ అధ్యాయం లాస్ట్ వచనము, ఈ జనులు ఇశ్రాయేలుకు యెహోవా చేసిన మేలు విషయమై సంతోషించుచు. మూడవది ఏంటంటే, ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటిది ఏం చేశారు? అర్పించినారు. రెండోది ఏం చేశారు? ఆచరించినారు. మూడోది ఏం చేశారు? ఆనందించినారు. ఈ 3 ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, అక్కడ 7వ వచనం నుంచి 11 వచనాల వరకు వారు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేస్తున్నాయి. అర్థమైందండి? మొదటిది అర్పణలు అంగీకరించినాడు. రెండోది ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్. మొదటిది అయితే 7 నుంచి 11 వచనాలకు ఒక పేరు పెడితే ద యాక్టివిటీస్ ఆఫ్ సాల్మన్. మొదటిది ఏంటి? దేవుడు అంగీకారము. రెండవది పనులు లేక వారు చేసినటువంటి క్రియలు లేక చర్యలు. తర్వాత నేను గ్రంథ విభజన మాత్రం చెప్తున్నా, ఆ యొక్క అధ్యాయం విభజన. 12వ వచనం ఒకటి చదువుదాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడు? నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరమును నేను కోరుకుంటేని. చూడండి, ఆ 12వ వచనం మొదటి మాట, యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మూడవ మాట ఏంటంటే ద అపియరెన్స్ టు ద సాలమన్. మొదటిది యాక్సెప్టెన్స్, రెండవది యాక్టివిటీస్, మూడవది అపియరెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సొలొమన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొలొమోనుకు ప్రత్యక్షం అవడం. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? మొదటిది ప్రార్థనలు అంగీకరించడం, రెండవది పనులు చేయడం, మూడవది ప్రత్యక్షం అవ్వడం. 4వ వచనం
చూడండి 17 అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. 13 నుంచి 14 వచనాలు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశం నాశనం చేసిన మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడు కానీ, నా పేరు పెట్టబడిన జనులు తమను తగ్గించుకొని ప్రార్థన చేసి వెదికి చెడు మార్గములు విడిచి ఆకాశమును వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏం జ్ఞాపకం చేశాడు? చేసిన ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. ద ఆన్సర్ ఆఫ్ ద సోలమన్స్ ప్రేయర్ ఏమిటట? ఏం చేశాడు? ప్రతిస్పందించాడు దేవుడు. మొదటిది ఏం చేసి చెప్పా? అంగీకరించినాడు. ఏం అంగీకరించాడు? ప్రార్థన అంగీకరించట. రెండోది దేవుని పనులు చేయట. మూడోది దేవుడు ప్రత్యక్షమవుట. నాలుగోది దేవుడు ప్రతిస్పందించిన ఆన్సరింగ్ ఫర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సాల్మన్. మొదటిది యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సాల్మన్ సాక్రిఫైస్. రెండోది ద యాక్టివిటీస్ ఆఫ్ ద సాల్మన్. మూడోది ద అపియరెన్స్ ఆఫ్ ద లార్డ్ టు ద సాల్మన్. నాలుగోది ఆన్సర్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ ద సాల్మన్. రైట్. ఆఖరిది చివరిది మీరు అక్కడి నుంచి చూస్తే, ఎక్కడి నుంచి అంటే 7వ అధ్యాయం 15 నుంచి 32 వచనాలు మనం చూస్తే అక్కడ రాస్తుంటాడు ఒక్కొక్క మాట. 19వ వచనం, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలు ఆజ్ఞలను విడచి ఇతర దేవతలను అనుసరించి వారికి పూజ నమస్కారం చేసిన ఎడల, చేస్తేనేటి ఇలాగా, అనుసరిస్తే ఎలాగా? 17వ వచనం, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నా కుమారుడు నాకు అనుకూలవర్తనుడై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేసి నా కట్టడలు న్యాయ విధులను అనుసరించిన ఎడల, ఇవన్నీ చేస్తే ఇజ్రాయేలు ఏలుటకు స్వంతత వాడు ఒకడే నీకు ఉండకపోవడం నేను నీ తండ్రిని దావీదుతో చేసిన నిబంధన బట్టి నేను రాజ్య సింహాసనమును స్థిరపరచను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆఖరిది చాలా మేలుకొల్పు. దీన్ని ఏమంటే ప్రోత్సాహం ఇస్తున్నాడు దేవాది దేవుడు. దీన్ని ఏమంటాడు ఇంగ్లీష్లో? అవేకనింగ్. అవేక్ అంటే మేలుకొల్పడం. అవేకనింగ్ టు ద ఇజ్రాయిలైట్స్ ఆఫ్ ద కింగ్ సోలమన్. సోలమన్ యొక్క ప్రజలు లాంటి అవేకనింగ్, AWAKING, అవేకనింగ్ టు ద పీపుల్ ఆఫ్ సాల్మన్. కాబట్టి ఈ 5 విషయాలు, మొదటిది ఏంటి చెప్పినా అందరూ జ్ఞాపకం చేయాలి. మొదటిది ఏంటా? దేవుని యొక్క ప్రార్థన అంగీకరించుట. సొలొమోను యొక్క ప్రార్థన అంగీకరించుట, దేవుని యొక్క పనుల్లో నిమగ్నమగుట, దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకొనుట, దేవుని యొక్క ప్రతిస్పందించుట, దేవుడు తన ప్రజలని ప్రోత్సహించడం. 5 ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇవన్నిటినీ కాకుండా మనం తీసుకున్నటువంటి ప్రార్థన అంశం ఏంటి అంటే 13, 12, 13, 14 వచనాలు. మీరు చూడండి, ఈ మూడిట్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. మొదటిది చూడండి, 13వ వచనం, వాన కురియకుండా నేను ఆకాశం మూసినప్పుడే కానీ, మొదటిది. రెండవది దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు. 3 విషయాలు. మొదటిది ఏంటాడా? నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, అంటే ఆకాశం నుంచి వర్షం, ప్రకృతి. రెండవది దేశమును నాశనము చేయుటకు మిడతలను వచ్చినప్పుడే కానీ, ప్రదేశము. మూడవది నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ప్రకృతి, ప్రదేశము, ప్రజలు. అంతే కదా? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడు. ఈ మూడు ప్రాముఖ్యమైన. మొదటిది ఏం చేశాడు? ఆకాశం నుండి వాన కురవకపోతే ఏమొచ్చుది? పంటల పండవు, కరువు వచ్చుది. దీన్ని ఇంగ్లీష్లో డ్రాట్ అంటారు. DROUGHT, డ్రాట్. రెండోది ఏంటి? ప్రదేశము, స్థలం. ఏమవుతుంది ఇక్కడ? స్థలము. అక్కడ ఏమన్నాడు? దేశం నాశనము చేయుటకు మిడతగా, డిస్ట్రాయ్. మూడోది ఏంటి? నా జనులకు తెగులు రప్పించినప్పుడే కానీ. తెగులు అంటే మొదటిది డ్రాట్, రెండోది డిస్ట్రాయ్, మూడోది అంటే డిసీజ్. తెగులు అంటే ఏంటి? వ్యాధులు, బాధలు. ఈ 3 కూడాను. కాబట్టి ఎప్పుడైనా గమనించండి, దేవుడు మొట్టమొదటిగా తన ప్రజల మీదకి ఏదైనా ఉక్రోషం రప్పించాలంటే, కోపపడాలంటే ముందు ఆయన ప్రజల మీదకి వెళ్ళాడు. దేని మీదకి వెళ్తాడు? ప్రకృతి మీద, ప్రదేశం మీదకి వస్తుంది. ప్రదేశం కంటే ముందు దేని మీద చూపిస్తాడు? ప్రకృతి. విలయతాండవం చేస్తాం. మొదటిది ఆకాశం. ముందు దేన్ని శపించాడు దేవుడు? ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా తోటని. తర్వాత ఏం చేశాడు? భూమిని శపించాడు. తర్వాత ఆదాము అవ్వ. సో దేవుడి సీక్వెన్స్ అలా ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, ఇదే సేమ్ స్ట్రాటజీ కూడా దావీదు సైన్యములు లెక్క పెట్టినప్పుడు కూడా ఇదే చేశాడు. 3 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువుధర ఓటమి, 3 దినాలు తెగులు. మీకు అర్థం? మళ్ళీ మర్చిపోయారా మీరు? మళ్ళీ చూపించారు 2 సమయం 24వ అధ్యాయం. రైట్. మీరు గమనించండి, దేవుడు చూడండి ఎలా చేస్తాడు. 3 సంవత్సరాలు కరువు, 3 సంవత్సరాలు 3 నెలలు యుద్ధము, ఓటమి, శత్రువు మీద వచ్చి, 3 దినాలు తెగులు. అవునా? తెగులా? రైట్. కాబట్టి దేవాది దేవుడు 3 సీక్వెన్స్లో ఇప్పుడైనా. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ 3 సీక్వెన్స్ మనం అర్థం చేసుకుంటే, ఈ వరుసను అర్థం చేసుకుంటే, మనము ఆ తెగులుతో బాధపడకుండా చచ్చడానికి ముందే దేశం మీదకి వచ్చినట్టు ఉగ్రతను ముందు పసిగట్టాల. ఉగ్రత కంటే ముందుగా ప్రకృతిని చూసి ఏదో తేడాగా ఉంది కాబట్టి మనం సెటరేట్ అవ్వడం చాలా మంచిదని దాని అర్థం. కాబట్టి నేను ఎందుకు ఈ 3 విషయాలు చెప్పానంటే, ఈ పై 3 విషయాలు మనం అర్థం చేసుకోకపోతే ఈ 14వ వచనం యొక్క విలువ ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి నేను 14వ వచనాన్ని 3 ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకరించి ఈరోజు మన యొక్క సందేశాన్ని ముగిస్తాం. రండి. 14వ వచనం, నా పేరు పెట్టబడిన
నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. చాలు, ఒక్కటి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇది సంబంధం, రిలేషన్. ఏంటట? నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు. చూడండి, నా పేరు నా జనులు, రిలేషన్. రెండవది తమ్మును తాము తగ్గించు, ప్రార్థన. ఇది రిక్వెస్ట్. రెండవది రిక్వెస్ట్. రెండవది ఏంటంటే సంబంధము. రెండవది రిలేషన్, రెండవది రిక్వెస్ట్. సంబంధము, రెండవది ప్రార్థన. మూడవది చూడండి, నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన యెడల, రైట్, ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఇది రెస్పాన్స్. మొత్తం మూడు. దాన్ని ఏమంటామంటే ప్రతిస్పందన. బాగా గమనించండి. మొదటిది రిలేషన్. దీనికి ఒక పేరు పెడదాం. ఏ సంబంధం ఇది? ప్రభు యొక్క సంబంధం, మొదటిది. రెండోది ఏంటి? ప్రార్థన. మూడోది ఏంటి? ప్రతిస్పందన. చూడండి, ఈ మూడు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ వచనం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. బాగా గమనించాలి. మొదటిది ఏంటట? ప్రభువుతో మనకున్న సంబంధం. రెండోది ఏంటట? ప్రభువుకి మనం చేసే ప్రార్థన. మూడోది ఏంటట? ప్రభు ఆ ప్రార్థనకు ప్రతిస్పందించుట. ఈ మూడు కొనం. నేను ఎప్పుడు ఈ విషయాలు చదువుతున్నప్పుడు ఈ మూడిట్లో ఎవరైతే ఉంటుందో, అమ్మా ఈ మూడు బాగా గమనించండి. తెగులైనా, ప్రకృతి అయినా, ప్రదేశమైనా, ఈ మూడిటి మీదకి వచ్చింది ఏదైనా దేవుడు మనం చేసే ప్రార్థన వినాలంటే ఈ మూడు రకాలైన స్థితిలో మనం ఉండాలి. లేకపోతే మన ప్రార్థన ఎట్టి పరిస్థితులు అంగీకరించబడదు. చాలా స్పష్టంగా ఉంటుంది. బాగా గమనించండి. మొట్టమొదటి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ప్రభుతో మనకున్న సంబంధం కరెక్ట్గా ఉండాలి. ప్రభుతో మనకున్న సంబంధము లేకుండా యువర్ రిక్వెస్ట్ షుడ్ నాట్ బీ రీచ్డ్ ఆర్ యువర్ రిక్వెస్ట్ షుడ్ నాట్ బీ యాక్సెప్టెడ్. మనం చేసే ప్రార్థనలు దేవుడు వినడు గాక వినడు. చాలామంది ప్రార్థన చేసిన దానికి సమాధానం ఎందుకు రాదు అని అంటే ఇదే మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో మనకున్న సంబంధం సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. అన్న, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, కానీ సంబంధం ఉన్నదని అనిపిస్తుంది, కానీ దేవుడికి నచ్చే విధంగా సంబంధం మనకు లేదని అర్థం చేసుకోవాలి. నేను చెప్పనా అన్న, సంబంధం అంటున్నారు, బాగానే ఉంది. దేవుడితో మనకి 7 రకాలైన సంబంధాలు ఉంటాయి. నేను చెప్తాను ఇప్పుడు. దాని ప్రకారం మన సంబంధాలు ఉన్నాయా లేదా మనం చూసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఈ స్థలాన్ని విడిచిపెడతాం. మొదటి సంబంధం చూద్దాం రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి, నాకు సహాయం చేయండి. రండి త్వరగా. నిర్గమాకాండం 19:5. శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి స్వకీయ సాంపాద్యమగుదురు. మొట్టమొదటిది స్వకీయ సాంపాద్యం. స్వకీయ సాంపాద్యం అంటే ఎప్పుడవుతామని చెప్పాడట, అక్కడ కండిషన్ పెట్టాడు. మీరు నా మాట విని, బాగా చదవలేనా కాగా, అది చాలా ప్రాముఖ్యం. అందరూ వింటాం మాట, కానీ శ్రద్ధగా వినడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? శ్రద్ధగా వినడం అంటే చెవులు నిక్కబడుచుకొని పర్ఫెక్ట్గా వినడం. అంటే అర్థం ఏంటంటే విన్నట్టు గట్టిగా ఇలా పట్టుకొని వినడం కాదు, ఇచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేర్చడం. దేవుడు చెప్పిన మాటట వాక్యం కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడినాడు అనుకో, మనతో మాట్లాడనుకో, ఆ మాట వినడం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధగా వినడం అంటే దాని ప్రకారం నడవడం. అంతే, ఫినిష్, సింపుల్. అప్పుడు ఆయనకి ఎలాగట? స్వకీయ, నా పేరు, నా జనులు, నా స్వకీయ సంపాదన అంటే అర్థం ఏంటో తెలుసా? స్వకీయ సంపాదన అర్థం ఏంటో యెషయా 43వ అధ్యాయం. యెషయా 43వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు, నిన్ను సృజించినవాడు యెహోవా, నిన్ను నిర్మించినవాడు ఇలా సెలవిస్తున్నాడు, విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్న నీవు నా, ఎవరినంటారు? నా సొత్తు అని. నా సొత్తు అనేది ఎవరంటారు? చెప్పాలి. దేవుని యొక్క విధానములనైతే మొదట సృజించబడిన వారు, 2 నిర్మించబడిన వారు, 3వది పేరు పెట్టబడిన వారు, విమోచింపబడిన వారు, 5వది పిలువబడిన వారు. ఎవరైతే ఈ 5 కోణాల్లోకి వస్తారో వాళ్ళే దేవుని యొక్క సొత్తు. సృజించినాడా నిన్ను నన్ను? 2 నిర్మించినాడా నిన్ను నన్ను? సృజించడానికి నిర్మించడానికి డిఫరెన్స్ ఏంటి? సృజించడానికి నిర్మించడానికి డిఫరెన్స్ ఏంటి? సృజించడం అంటే క్రియేషన్, నిర్మించడం అంటే కన్స్ట్రక్షన్. నిర్మించడానికి కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సృష్టించడం అంటే అది వరకు లేనిది. నిర్మించడం అంటే ఉంది కానీ పాడైపోయింది, తిరిగి బాగు చేయడం అన్నమాట. 3వది విమోచించడం. విమోచించడం అంటే డబ్బులు ఇస్తేనే విమోచన, లేకపోతే అవ్వదు. 4వది పేరు పెట్టి. పేరు అంటే నిన్ను ఎరిగిన వాడని జ్ఞాపకం చేసుకోండి. నీ పేరు ఎరగడం అంటే మామూలు విషయం కాదు. 5వది ఏంటి? నిన్ను పిలిచినవాడు.
దీర్ఘడం నా సొత్తు. సూపర్. ఇవన్నీ చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి మొదటిది మనకి దేవునితో ఉన్న సంబంధం ఎలా ఉండాలట? స్వకీయ సంపద, ఆయన సొత్తుగా ఉండాలి. మొదటిది అంటే సొత్తుగా ఉండాలంటే మీకు చెప్పాల్సిన మాట ఏంటి ఇక్కడ? దేవుని దేవుని యొక్క మాట శ్రద్ధగా వినడాలి. రెండో చూద్దాం. మొదటిది స్వకీయ సంపాద్యం లేక సొత్తు. మూడోది అపోస్తుల కార్యములు 17:20 త్వరగా చదవాలి, నాకు సమయం లేదు, టైం అయిపోతుంది. అపోస్తుల కార్యములు 17:28-29 కలిగి ఉన్న అటువలే చెప్పుచున్నారు. చాలు. మనము దేవుని మొదటిది ఏంటి? సొత్తు. రెండోది సంతానం. దేవుని యొక్క సంతానం అంటే నా సంతానం ఏంటి అంటే అర్థం ఏంటి? సంతానం అంటే ఏంటి? కన్నవాళ్ళు. దేవుడు మనల్ని కన్నాడు. దేని బట్టి? ఎలా కన్నాడు? ఎలాగ కన్నాడు? అది అమ్మా వెరీ గుడ్. సత్యవాక్యమును బట్టి. దానిలో బట్టి ఇంకా అంతకంటే అద్భుతంగా చెప్పాలంటే పేతురు పత్రిక దగ్గరికి వద్దాం. పేతురు పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 21వ వచనమా 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక దేవుని మూలం అక్షయ బీజము నుండి పుట్టినవారు. అంటే దేని బట్టి ఇప్పుడు దేవుడికి అన్నాడు మిమ్మల్ని? వాక్యం అంటే దేవుడి నుంచి పుట్టినవారు. వాక్యం ద్వారా అంటే సువార్త. నేను చెప్పాను వాక్యానికి 3 పోలికలు. సువార్త చెప్పండి, ఉపదేశము. అరే 3 స్థానాల్లో చెప్పాను కదా, వాక్యం అంటే 3 స్థానాల్లో ఉంటుందని. మొదటిది సువార్త, 2 బోధ, 3 ఉపదేశం. సువార్త యేసు, బోధ క్రీస్తు, ఉపదేశము ప్రభు. యేసు క్రీస్తు ప్రభు. ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. ఉపదేశం, బోధ, పరిశుద్ధ స్థలం, ఆవరణము, సువార్త. మరి ఏం సపరేట్ అండి? కాబట్టి రెండవదిగా మనం ఏంటంట? సొత్తు. రెండోదిగా సంతానం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన కుమారులు అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యము ద్వారా పుట్టడం అంటే అర్థం ఏంటి? మొదటిదేమో వాక్యము శ్రద్ధగా వినడం. రెండోది వాక్యము ద్వారా ఏంటంటే పుట్టడం అంటే అర్థం ఏంటి? వాక్యము ద్వారా పుట్టడం అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా అర్థం కాలేదండి. వాక్యము ద్వారా పుట్టడం అంటే అర్థం ఏంటి? పుట్టడము అంటే వాక్యము ద్వారా పుట్టడం అంటే నువ్వు జనింపజేయాలి అంటే అర్థమే. నీ ద్వారా ఒకరు రావాలి అనగా నీ ద్వారా ఒకరు రక్షించబడాలి. పుట్టడం అంటే అది నువ్వు ఒక ఆత్మను తీసుకొని రావాలి. అప్పుడు దేవుని యొక్క సంతానం దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని సంతానం అంటే నా దేవుడు నీ కొరకు తన అన్నిటిని విడిచిపెట్టుకొని తనను మొత్తం అంతా కూడా నిన్ను కన్నాడు. ఎలా కన్నాడు? కాబట్టి నీవు నేను మనమందరము కూడా దేవుని ప్రజలను ఒక్క ఆత్మని రక్షించడం ద్వారా దేవుని సంతానముగా ఎంచబడతాం. ఇది కొంచెం ఆలోచించడం కొంచెం కష్టమే, కానీ మనం దేవుని సంతానం అంటే దేవుని సంతానం. ఎందుకు దేవుని సంతానం? యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా రక్షించబడ్డాం కానీ దేవుని సంతానం. ఎందరైతే తనను అంగీకరించారో వారందరినీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క అధికారాన్ని దేవుని పిల్లలగటానికి నువ్వేం చేసావంటే సువార్త పర్యటించావు, విశ్వాసం ద్వారా ఆయన నమ్మేటట్టుగా చేస్తావు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? ఎస్, నీవు నా బిడ్డవి. చాలు. మూడవది చూడండి. మార్కు సువార్త 3:35 వచనం. మార్కు సువార్త 3:35 వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరి అయి ఉన్నాడు. మూడోది ఏంటి? మొదటిది సొత్తు, 2 సంతానము, 3 సహోదరత్వం లేక సహోదరులు సహోదరీలు. దేవునికి సహోదరులకు సహోదరులు అవ్వాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? మార్కు సువార్త 3:35 వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం ఎన్నోసార్లు చెప్పాను, చాలా కష్టంగా ఉంటుంది. జరిగించడం కష్టమే, వినడం కష్టమే, తెలుసుకోవడం కష్టమే, అనుసరించడం కూడా చాలా కష్టమే. మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, దేవుని చిత్తాన్ని జరిగించడం. దేవుని చిత్తం జరిగించినంత వరకు నీవు ఆయనకు సహోదరుడు సహోదరివి కాదు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం మనం? దేవుని సొత్తా, దేవుని యొక్క సంతానమా, దేవుని యొక్క సహోదరుల సహోదరిలా? నాలుగో చూస్తాం రండి. యోహాను సువార్త 15:14 వచనం. యోహాను సువార్త 15:14. యోహాను సువార్త చేసిన ఎడల తర్వాత స్నేహితులు అంటే ఎవరో? 13వ వచనం. తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవరు? స్నేహితుడు. 15వ వచనం. ఏ దాసుడు తన యజమానుడు చేయి దాని ఎరుగుడు కనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఇప్పుడు చెప్పండి, 4వ సంబంధం ఏంటి దేవునితో మనకి? స్నేహితులు. స్నేహితులు అంటే ఏం చేయాలా? స్నేహితులు అంటే ఏంటి? అది ప్రాణ స్నేహితుడు. మనం ఏ స్నేహితులం? దేవుని స్నేహితులు అంటే ఇక్కడ ఏం చెప్పాడు? నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేస్తే చాలు. అర్థమైందా? అక్కడ జరిగిస్తే, ఇక్కడ చేస్తే. జరిగించడానికి చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది.
దేవుని చిత్తం చాలా కష్టం, దేవుని ఆజ్ఞలు చాలా సులువు. నా ఆజ్ఞలు భారమైనవి కావు, చాలా సులువైనవి. కాబట్టి దేవుని ఆజ్ఞలు అంటే దేవుని వాక్యమును ఏం చేయాలా చెప్పాలి, ఆజ్ఞాపించింది చేయాలి. నేను ఏమి ఆజ్ఞాపిస్తారు? ఎవరికి ఆజ్ఞాపిస్తారు చెప్పండి? సొత్తుకి ఆజ్ఞాపిస్తారు, సంతానానికి ఆజ్ఞాపిస్తారు, సహోదరుడు కూడా ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి నాలుగవదిగా మనం దేవునికి స్నేహితులుగా ఉన్నాం. మనం ఒక వర్తమానం మీరు గమనించి ఉండాలి. దేవునికి స్నేహితుడు ఇద్దరు అని చెప్పామా? ఎంతమందిని చెప్పాం? అబ్రహాము, ఇంకెవరు స్నేహితులు? మోషే, ఇంకెవరు స్నేహితులు? ఇస్కరేతు యూదా, ఇంకెవరు స్నేహితులు? శిష్యులు. ఐదోది ఇంకెవరు స్నేహితులు? సమాధి నుంచి బయటకు వచ్చిన లాజరు. ఈ ఐదుగురు దేవుని స్నేహితులే. ఈ ఐదుగురికి 5 లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడడానికి. కానీ అబ్రహామే మనం ఎక్కువ చూసుకుంటాం. అబ్రహాము దేవుని స్నేహితుడిగా అవడానికి కారణం ఏంటి? స్నేహితుడిగా అవడానికి కారణం ఏంటి? నేను 3 ఆ రోజు చెప్పాను. నీవు దేవుని స్నేహితుడిగా ఉండాలంటే ఈ 3 చేస్తే చాలు. మొదటిది ఏంటి? 12వ అధ్యాయం 1వ వచనంలో, విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళుము, మొదటిది. రెండోది 15వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 17వ వచనం 17. 99 ఏండ్లు అయినాడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తుల దేవుడు, నా సన్నిధిని నడుచు నిందారహితుగా ఉండుము. రెండోది ఉండుము. మూడోది ఏంటి? ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం ఆఖరి మాట, నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దానిపై దహనబలిగా అతనిని చాలు. ఈ 3 విషయాలు ఎవరికి ఉంటే వాడే దేవుని స్నేహితుడు. మొదటిది వెళ్ళు, రెండోది ఉండు, 3 అర్పించు. 3 చేస్తే దేవునికి స్నేహితుడు. అందుకే దేవుడి స్నేహితుడు 22వ అధ్యాయంతో దేవునికి స్నేహితుడు అయిపోయాడు అబ్రహాం. కాబట్టి ఎన్నోదట? 4 స్నేహితులు. ఐదోది చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. నాలుగోదా ఐదోదా? దేవునితో మనకున్న సంబంధం ఏంటంటే సంఘము. సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. నిన్నే బైబిల్ స్టడీ చూసినారు. 1వ అధ్యాయం 23వ వచనం. అంతే. ఆయన శరీరం అంటే ఏ శరీరం? కాగా ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని. ఇప్పుడు శరీరం అంటే ఎవరిని హత్తుకుంటాడు? ఎవరిని పడతా హత్తుకోడు. ఎవరు? భార్యని హత్తుకుంటాడు భర్త. కాబట్టి ఇప్పుడు సంఘం ఎవరు? భార్య. అది చెప్పడానికి నేను అంటాను. కాబట్టి మనం అందరం ఎవరు? దేవునికి భార్య. కాబట్టి శరీరము, భార్య, ఆయన యొక్క సంఘం. మొదటిది సొత్తు, సంతానం, సహోదరులం, స్నేహితులు, సంఘం. ఇంకా చెప్పనా? చాలా. ఆరోది యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు. ఆరోది శిష్యులు. దేవునితో సంబంధం చూడండి. శిష్యుడు అంటే ఎవరు? ఇక్కడ ఏమన్నాడు? మీరు నా వాక్యమందు. వాక్యం ఏం చెప్తుంది? శిష్యుడు అవ్వాలంటే వాక్యం ఏం చెప్తుంది? నిలిచిన వారంటే శిష్యుడు అవ్వాలంటే ఏం చెప్తుంది? శిష్యుడు అంటే ఎవరు అంటే ఆయనను వెంబడించినవాడు. అంతేనా? వెంబడించాలంటే ఏం చేయాలి? అది. కాబట్టి అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడించిన వాడే ఆయన శిష్యుడు. నీకు తెలిసి మన ప్రార్థనలకి రాకపోవడానికి అన్ని ఆటంకాలు మనవే. ఆఖరిది చివరి చెప్పేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతములో నాకు సాక్షులయ్యుందురు. 7వ సంబంధం, దేవుడు నిన్ను నన్ను ఏంటి? సాక్షులుగా ఉండాలండి. 7 సంబంధాలు. ఈ 7 సంబంధాలు ప్రభుత్వం అనుకుంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ఎటువంటి వారు ఉండాలి? నా సొత్తుగా ఉండాలి, నా సంతానంగా ఉండాలి, నా సహోదరులుగా ఉండాలి, నా స్నేహితులుగా ఉండాలి, నా సంఘముగా ఉండాలి, నా శిష్యులుగా ఉండాలి, నా సాక్షులు. సా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నా పేరు పెట్టబడిన నా జనులు. కాబట్టి మనం అలా ఉన్నామా లేదా? మనం లేకపోతే మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇది మొదటి రిలేషన్. మొదటిది ఏంటంటే ప్రభుత్వం అనుకున్న సంబంధం. రెండవది ప్రార్థన.
రిక్వెస్ట్. 4 విషయాలు చెప్తాను, త్వరగా ఇట్లా నోట్ చేయండి, సమయం లేదు కాబట్టి నేను త్వరగా దాటిపోతాను, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 4 మాటలు చదువుతాం అక్కడ, చదవండి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడే నా జనులు తామును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములు విడిచినడ. 4 ప్రార్థన చేసేవారికి ఉండవలసినవి 4 ఉండాలండి. అమ్మా, మనం ప్రార్థన చేసినప్పుడు 4 ఉండాలట. ప్రభు మన ప్రార్థన అంగీకరించాలంటే, వినాలంటే, జవాబు రావాలంటే మొదటిది ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవాలి. మొదటిది సబ్మిషన్. రెండోది ఏంటి? ప్రార్థన చేసి. మీరు అనొచ్చు ప్రార్థన అదేంటన్నా ప్రార్థనలో 4 చెప్పారు కదా, మళ్ళీ ప్రార్థన చెప్పారంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎట్లాంటి ప్రార్థన అనేది ఇంపార్టెంట్. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? తన్ను తాను తగ్గించుకోవడం వేరు, అదేంటి నీ ప్రవర్తన జ్ఞాపకం చేస్తుంది. తగ్గించుకొని ప్రార్థన చేయాలి, దాని నీ వ్యక్తిగతమైన ప్రభుతో నీకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఇది? ఏ ప్రార్థన? ప్రార్థన తగ్గించుకునే ప్రార్థన కాదు, తన్ను తాను తగ్గించుకోవడం నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రార్థన అంటే దేవునితో నీ ప్రార్థన ఎలా ఉంది అనేది. ప్రార్థన ఎటువంటి ప్రార్థన అని చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ సప్లికేషన్. మొదటిది సబ్మిషన్, రెండోది సప్లికేషన్. మూడోది ఏంటి? నన్ను వెతికి. ఏం వెతకాలా? మనం ఏం వెతుకుతున్నాం కాబట్టి సీకింగ్ మూడోది. నాలుగోది ఏంటి? చెడు మార్గములను విడిచే. దట్ ఈస్ కాల్డ్ చెడు మార్గం విడిచిపెట్టే పాపం నుంచి బయటికి రావడం, దూరం అవడం. దట్ ఈస్ కాల్డ్ శాంటిఫికేషన్. మొత్తం 4. ఈ 4 ఉంటే ఖచ్చితంగా దేవుడు. మొట్టమొదటిది పరిశుద్ధుడిగా మార్చబడాలి, పరిశుద్ధత వైపు వెళ్ళాలి అంటే దేవుణ్ణి నన్ను వెతకాలి, అనగా సీకింగ్ చేయాలి, దేవుణ్ణి వెతకాలి. దానికంటే ముందుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ముందుగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు, ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఎంత అద్భుతంగా తగ్గించుకోవాలంటే మామూలు తగ్గింపు కాదట, మామూలు తగ్గింపు కాదు. మన ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి కారణం ఏంటి అంటే తగ్గింపు లేని జీవితమే. గర్విష్ఠుల యొక్క ప్రార్థన దేవుడు వినడు, అహంకారుల యొక్క ప్రార్థన వినడు. ఎంత ప్రార్థన చేయి, ఆ రోజు వచ్చి ఏదో తగ్గించుకున్నట్టు యాక్టింగ్. తగ్గింపు అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన వ్యక్తిగత ప్రవర్తన అంటే వేషధారణ, అంటే లోపల ఉన్నది ఒకటి బయటను ఒకలాగా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు బయటకు వెళ్ళకున్నావు, లోపలగా ఉండాలి, లోపల వెళ్ళకున్నావు, బయట వెళ్ళకుండా. అన్నలు వచ్చిన తర్వాత ఒకలాగా, అన్నలు రానప్పుడు ఒకలాగా, అన్నయ్య ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ లేనప్పుడు ఒకలాగా, దేవుడు చూసినప్పుడు ఒకలా, దేవుడు చూడలేనప్పుడు ఒకలా, సేవకులు చూసినప్పుడు ఒకలాగా, సేవకులు చూడలేనప్పుడు అలాగ ఉండకూడదు. ఎప్పుడు దీన్ని ఏమంటే వేషధారణ బ్రతుకు అంటే దీన్ని ఏమంటారంటే కపటముగా, అసూయగా, ఇట్లాంటి పరిస్థితులు ఏవి కూడా మనలో ఏమున్నాయో మనం బయటన కూడా అలాగే ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఈ తగ్గించుకునే విధానం ఎలా ఉండాలో నేను ఒక 2 మాటలు, ఒక్కొక్కరు ఎలా తగ్గించుకున్నారో ఒక మాట చూపిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథంలో మనకు అన్నిటికంటే అద్భుతమైన తగ్గింపు నాకు తెలిసి అబ్రహాంలోనే కనబడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడో. ప్రార్థనలో ఆయన యొక్క తగ్గింపు చెప్తారా? ఎక్కడుంటుందో రండి, 18వ అధ్యాయం 27వ వచనం. 18వ అధ్యాయం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదినైనా నేను ప్రభుతో మాటలాడా. 18వ అధ్యాయం 27వ వచనం. ఏంటట? బూడిదియు ఎంత తగ్గించాలా, ఎంత తగ్గిపోవాలా? ఈ మాట అనడానికి మనకు సాధిస్తాం. ప్రభువా, నేను ఇక్కడున్న దేశంలో అందరికంటే నేను ధనవంతుడును. అవునా కదా? అబ్రహాము సమస్త విషయాలు అందరికంటే ధనవంతుడు. ఏమి లేదని ఆయనకి సమస్తం ఉంది, కానీ ఏమంటున్నాడు దేవునితో వచ్చినప్పుడు? ప్రభువా, నీ ఎదుట నేను దుమ్మిని ధూళిని. ఇదేంటి తగ్గింపు అంటే? ఆ తగ్గింపు ప్రకారం బ్రతికాడు. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం చాలాసార్లు మాటలు వల్లిస్తాం, కానీ ఆ మాటలు తగ్గట్టు జీవితం మనకు ఉండదు. ఇలాగే ఉన్నాడా? బూడిదిగా చెప్పండి, ఉన్నాడా లేదా? ఎలా ఉన్నాడంటే ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత వెండి, ఎంత దాసుదాసులు, అసలు ఎంత అద్భుతం అంటే గుడారంలో నివసించి సాధువుగా, మృదువుగా, ఒక్కసారి ఇతరులతో గొడవాడినట్టు. అంటే అక్కడ తగ్గింపు అంటే ఎక్కడంటే ఒక కేవలం తన అన్నదమ్ముడు కొడుకు ఒక మాట అంటే కూడా నీకు నాకు కలహము ఉండకూడదు, మనం బంధువులము కాబట్టి. ఏంటి తగ్గింపు? మనం దేవుని వాక్యం వింటాం, కానీ ఏంటో కానీ ఆ ప్రకారంగా మనం ఏంటంటే ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోయి, నేను కూడా మానవ మాత్రమే. అబ్రహాము కూడా మానవుడే. ప్రభు కొరకు తగ్గించుకోవటం అందరికంటే అద్భుతమైన తగ్గింపు. ఒక్క మాట నేను చెప్తాను. శిష్యులందరూ ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళి నా ప్రభు ఆ తువాలు తీసుకొని నడుము కట్టుకొని, పేతురా నీ పాదాలు ఒకసారి ఇస్తావంట. జగద్రక్షకుడైన దేవుడే పాదాలు అంటే నీ నడక, నీ బతుకు, నీ జీవితం జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడెక్కడ తిరిగాయి ఈ పాపిష్టి కాలు, అంతగా తగ్గిపోయి కడిగినాడట. కడిగి తువాలతో తుడిచినాడు. ప్రభువా, నీవు నా పాదాలు కడుగు, నన్ను కడగడం వద్దంటే అక్కడ అంటాడు, పాదాలు నీవు కడగకపోతే నీతో నాకు దేవునితో సంబంధం ఎలా ఉంటుందా? ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా ఇంతగా తగ్గిపోగలమా, మనం ఇంతగా తగ్గిపోగలమా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇలా తగ్గించుకోగలమా మనం? ఒక్క ఉదాహరణ చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. తగ్గింపు కలిగిన ప్రార్థన అంటే ఇది.
ప్రార్థన చేశాడు అబ్రహాం. ఆ మాట అంటూ ఎవరి కోసం ప్రార్థన చేశాడు? లోతు గురించి ప్రార్థన చేశాడు. ఎక్కడ? సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు. దాని అర్థం ఏంటి? అక్కడ నశించిపోయిన ఆత్మ ఉంది. ప్రభా నా వాళ్ళే. మిగతా వరకు ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఏ జ్ఞాపకం చేసినా నీ సొంత వారి వరకు మొట్టమొదటి నీ ప్రార్థన. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఉంటాడు యేసు ప్రభు అక్కడ తండ్రి దేవుని? 50, 45, 40, 30, 20, 10 సపా. ఎన్నిసార్లు? 6 సార్లు. ఏం జ్ఞాపకం చేస్తుంది? 6. మానవుని యొక్క ప్రయత్నంలో 6 సార్ల వరకే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఓన్లీ 6 టైమ్స్. తర్వాత 7th టైం ఆయన ఎంటర్ అవుతాడు. ప్రతి దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారు గమనించండి, మనం తగ్గించుకొని ప్రభా మొట్టమొదటిగా అంటే తగ్గించుకోవడం అంటే మనం ఉన్నట్టు ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఫస్ట్ ప్రభా నీ నీచుని పాపిష్ని దుర్మార్గుని ప్రభా. యాకోబు రాసిన పత్రిక, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అది చాలా ప్రాముఖ్యం. చాలా అంతే. ఆ తలంపు ఒక్కటి చాలు. ఒక్కొక్క దానిలో 7 తలంపులు సిద్ధపాటు చేసుకొచ్చాను కాబట్టి సమయం లేదు కాబట్టి నేను. కాబట్టి మొదటి సబ్మిషన్, రెండోది సప్లికేషన్. ప్రార్థన ఇందాక చెప్పాను. ప్రార్థన చేసి అంటే దేవుడు ఏ ప్రార్థన వింటాడు? ఎటువంటి ప్రార్థన వింటాడో తెలుసా? ఉదాహరణకి ఇలా చెప్పనా? ఏ మోషే నువ్వు పక్కకి లేగు, వీళ్ళు నన్ను శోధించారు, సనిగారు, నా మీద గొనుక్కున్నారు, ఇటువంటి వారు నేను ఉంచను అంటే ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆ మాట చూపిస్తాను. ఒక అద్భుతమైన మాట. ఆ మాట చూపించినప్పుడు చాలా అద్భుతం. నిర్గమకాండం 16:48. నిర్గమకాండం 16:48. నిర్గమకాండం 16. నిర్గమకాండము లేక 106 అధ్యాయమా? కీర్తనల గ్రంథం 106. కీర్తనల గ్రంథం 100 చదువునానా? అది లెక్క. ఆ మాట కోసమే ప్రార్థన అంటే ఏంటంటే నీ అన్నదమ్ముడిని, నీ అక్కచెల్లిని, నీ తల్లిని, నీ తండ్రిని, ప్రతి ఒక్కరు దేవుడు వారి యొక్క పరిస్థితి ఏం బాగలేదు. అమ్మా నువ్వు దయచేసి పక్కకు తప్పుకో, నేను వాళ్ళు చేశానంటే ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా ఒకవేళ నా అన్నదమ్ముడు, ఒకవేళ నా కుమార్తెని, ఒకవేళ నా కొడుకుని, ప్రభువా నీ ఉగ్రతకి వాళ్ళు అర్హులైతే మొట్టమొదటి ఆ ఉగ్రత నా మీదకి రా ప్రభా, నన్ను దాటిపోయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మోషే దగ్గర ఎలా పంపిస్తాడు? నా సేవకుడు మోషే, నిన్నేళ్ళి నాన్న చంపేస్తాను నేను, నువ్వు నా బిడ్డవి, నా సంతానానివి, నా స్నేహితుడివి, నా సహోదరుడివి, నా స్వకీయ సంపద్యం, నా యొక్క సాక్షివి, నా యొక్క శిష్యుడివి, నా యొక్క సంఘానివి, నిన్ను ఎలా చంపుతాను? ప్రార్థన అంటే అలా ఉండాలి. ఎవరికో జరిగిందని మనకు కాదని మనం ప్రార్థన చేస్తాం కదా, దేవుడు అక్కడ ఒకవేళ నీ కుమార్తెకి తగ్గి ఏమైనా అయితే, ఒకవేళ అదే యొక్క ఉగ్రత మన మీదకి వస్తే మనం ఎలాగైతే ఫీల్ అవుతామో, ఎలాగైతే ప్రతిస్పందిస్తామో అలా చేయమని కోరుతున్నాను. ప్రభువా ఈ సంతానాన్ని, ప్రభువా నీ ప్రజలు, ప్రభువా వారి కోసం నువ్వేనా ఏమవ్వాలా? అడ్డుపడాలి. అడ్డుపడితే తినటం. అందుకే అంటాడు కదా, నా సహోదరుల నిమిత్తం నేను శాపగ్రస్తున్నా ఉండుటకు కూడా నేను ఎవరన్నారన్నమాట? అపోస్తలుడైన పౌలు. ప్రభువా వాళ్ళ రక్షణ లేదయ్యా, రక్షణ లేదు ప్రభా, నువ్వు మెస్సయ్యగా తెలుసుకోలేకపోతున్నావు, నువ్వే దేవుడు అని తెలుసుకోలేకపోతున్నావు, వారి నిమిత్తం నేను క్రీస్తునందు వేరై ఉండి శాపగ్రస్తం ఉండుట కూడా. ఇది నీ బిడ్డల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన బంధువుల కొరకు మనం చెబుతాము కానీ అట్లా మనం చేయలేను. అడ్డుపడ్డం అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక మాట చెప్పచ్చు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం రక్షించబడారు. ఉంటుందా మనకి? అటువంటి ప్రార్థన చేయగలుగుతామంటారా? అటువంటి ప్రార్థన అంటే నేను అంటాను తెగింపుతో కూడిన ప్రార్థన. తెగింపుతో కూడిన ప్రార్థన. ఇందాక సబ్మిషన్ అని చెప్పాను కదా, పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూపించాను అబ్రహాంకి. కొత్త నిబంధనలు అంత తగ్గించుకుని చేసిన ప్రార్థన ఒక్కరు చెప్పగలరా? కొత్త నిబంధనలు అంత తగ్గించుకునే ప్రార్థన, తగ్గించుకుని చేసే ప్రార్థన ఒక్కరు చేశాడండి. పాపినైనా నన్ను అది ఆకాశం ఎదుట నేను కన్నులు ఎత్తుట కూడా ప్రభువా, పాపిని ప్రభా, పాపిష్టి పాపిష్టి కన్నులయ్యా, పాపిష్టి మాటల ప్రభా, పాపిష్టి ఆలోచనలు ప్రభా, నా జీవితం అంతా ఎలాగుంది ప్రభా, దయచేసి నన్ను క్షమించి ప్రభా. దేవాదేవుడు ఒక అబ్రహాముని పాత నిబంధన, కొత్త నిబంధనలోని శంకర్ ప్రార్థన ఆలకించిన దేవుని ప్రార్థన ఆలకించరా? కాకపోతే ఏంటంటే అంత తగ్గింపు లేదు. రెండోది ఏంటి? ప్రార్థన ఎలా ప్రార్థన? నీ ప్రజల కొరకు, నీ కొరకు, ఎవరి కొరకు అడ్డుపడే ప్రార్థన ఉండాలి. చాలు. మూడోది ఏంటరా? నన్ను అన్నిటికంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఎదగాల్సింది ఒకటే. ఏంటి చెప్పండి? 7 ఉన్నాయి ఎదగాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటే ఉన్నాయి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. 3వ అధ్యాయం త్వరగా, సమయం అయిపోతుంది. అది పైన ఉన్న వాటినే, పైన ఏమున్నాయని చెప్పాను? 7 ఉన్నాయని చెప్పాను. ఆ 7 ఒకటి చెప్పినానా? ఏమున్నాయి పైన? పైన ఏముంది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం.
కనబడిందా? పైనుండి ఒకటి అధ్యాయం 8వ వచనం చదవండి, ఇలాగ అర్థం చేసుకోవచ్చు. అయినను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురుగాక. అది పైనుండి వచ్చింది ఏది? పరిశుద్ధాత్మ దేవుడు. 7 విషయాలు చెప్పాను. ఆ 7 విషయాల్లో మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి. పైనుండి వాటిని వెతకాలంటే మొట్టమొదటిది పైన ఏమున్నాయి? 7 మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఫస్ట్ పైన వెతకాలి. అక్కడ నేను చెప్పదలుచుకున్న తలంపు ఏంటంటే, మనం క్రీస్తుతో పాటు లేపబడిన వారం అయితే దాని అర్థం ఏంటి? లేపబడిన వారం అయితే అర్థం ఏంటి? క్రీస్తుతో పాటు లేపబడిన వారం అంటే అర్థం ఏంటంటే, లేపబడి ఏం జ్ఞాపకం చేస్తుంది? జయించిన వారు. ఆయన పునరుద్ధానమును మరణమును జయించి పునరుద్ధానుడయ్యాడు. మన బాప్తిజం తీసుకుంటాం, మనం లేస్తాం అంటే అర్థం ఏంటి? పాపములన్నిటి మీద మనకి దేవుడు జయమును అనుగ్రహించినాడని. కాబట్టి లేచినట్టు వ్యక్తి, జయమును పొందిన వ్యక్తి ఏం ఎతకాలా? పైన వాటిని ఎతకాలి. పైన 7 విషయాలు ఉన్నాయి. అందులో పరిశుద్ధాత్మ దేవుని మనం అందుకే 100వ చూడండి, ఆ మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం అనుకుంటా, కీర్తన గ్రంథము 105. కీర్తన గ్రంథం 105 4వ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చూడండి, ఆయన బలం ఎక్కడ? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ సన్నిధి ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి. ఆయన అది వెతకాలి మన ప్రార్థనలో. మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం వెతుకుతాం? భౌతికమైన, అందుకే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మనం నిజంగా ప్రభువుతో అటువంటి అవినాభావ సంబంధం ఉంటే మన ఆలోచన అంతా పైగా ఉంటాయండి. భూ సంబంధమైన ఉండవు. ఏం తిందామా, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏమీ ఉండవు. ఇవేం కూడా మన అంతస్తు ప్రభు దగ్గర అలా ఉండాలి. అలా ఉంటే దేవాదేవుడు మనల్ని చూసి ఎంత సంతోషిస్తాడు. మొదటిది సబ్మిషన్ తగ్గించుకోవాలి, రెండోది సప్లికేషన్ ప్రార్థన చేయాలి, మూడోది సీకింగ్. మనము ఏం చేయాలా? పైన వాటిని వెతికేటట్టుగా చూడండి. ప్రభా, నా ఆలోచనలు భూ సంబంధమైన వాటి విషయాల మీదే నా ఆలోచనలు కూడా. చాలామంది చూస్తాం కదా, మనం ఏం తింటామా, ఏం కట్టుకుంటామా, ఉన్నప్పుడు చక్కగా తినండి, వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండండి. కానీ మన ఆలోచన అంతా ఏంటి? పైన ఉండాలి. పైన వాటి మీదే మన ఆలోచనలు. ఇంకా దేని వరకు కింద సాధారణంగా మనం వాక్యం చెప్తూ ఉంటాం, వాక్యం వింటుంటాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా మీరు బాగా గమనించండి. ఒకే ఒక జంతువు జీవితాంతం భూమి కింద చూస్తుంది. ఏంటది? కాబట్టి మనం ఎలా ఉండకూడదు. మనం పైకెత్తి చూస్తే మనం ఏ జంతువుతో పోల్చబడతాం? ఒకే ఒక జంతువు ఎప్పుడు పై చూస్తుంది? ఏంటి చెప్పండి? ఏంటట చెప్పండి. ఏ జంతువు పై చూస్తుంది? ఎప్పుడు పైన ఇలా చూస్తుంది? చెప్పండి. ఏ జంతువు చూస్తుంది? ఏ పక్షి చూస్తుంది? ఏ మృగం చూస్తుంది? పైకి ఏం చూస్తుందండి? మీకు ఏది చూస్తుందో తెలియదు. కింద చూడటం మాత్రం, ఎందుకంటే మనం కరెక్ట్ పని మనం ఏం చూస్తాం మనకు తెలుస్తుంది. పైన చూస్తుంది. ఏం చూస్తుందమ్మా? ఇట్టండా చెప్తాం. ఇట అర్థం కాదా? దుప్పి కాదు, ఇంకా సింపుల్. ఇలా చూస్తుంటుంది ఎప్పుడు కూడా. ఏంటి నీకు తెలిసినానా అను? ఏం చూస్తుంది? అయ్యో బాబోయ్, ఒక్కడే చాలా. మీ అందరూ చెప్తే ఇదేనా అంటారు అంతే. అమ్మా ఏ చూస్తారా తల్లి? ఇంత బయాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. సమయం అయిపోతుంది. అదేంటో మీరు చెప్పండి, లాస్ట్లో నేను చెప్తాను. కాదు, రైట్. ఎన్నోది? వెతుకుట, పై వాటిని వెతుకుట. 4వది చివరిది ఏమన్నాడు? చెడు మార్గంలో విడిచిపెట్టే ఏం జ్ఞాపకం? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం అంటే చెడు మార్గాలు ఎలా విడిచిపెడతాం? ఒకే ఒక సూత్రం ఉంది. చెడు మార్గాలను విడిచిపెట్టుట అంటే ఒకటే ఉంది. ఏంటి? కాదు, చెప్పాలి. రైట్. యెహోవా యందు భయభక్తులు కలిగినట, చెడు మార్గములను విసర్జించుటయే అంటే అర్థం. నీకు దేవుని యందు భయము భక్తి ఉంటే చెడు మార్గం కాదు కదా, అటువైపు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. వెళ్ళినామంటే అర్థం ఏంటంటే నీకు భయం లేదు, భక్తి లేదని అర్థం. ఊరికే నటిస్తాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నేను కొంచెం కఠినంగా చెప్పాను, చిన్న మాట చెప్పాను, కానీ ఆలోచిస్తే చాలా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఈరోజు ఈ సంఘ ప్రార్థన నేర్చుకోవాల్సింది. ప్రభువా, నన్ను నేను తగ్గించుకోలేకపోతున్నాను. మోషేలాగా మధ్యన అడ్డు నిలిచేటువంటి, అపోస్తలుడైన పౌలులాగా అడ్డు నిలిచేటటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభువా, నేను భూ సంబంధమైన వెతుకుతున్నాను, కానీ పరలోక సంబంధమైనటువంటి, పై సంబంధమైన, పర సంబంధమైనటువంటి గొప్ప అయినటువంటి విషయాలు, విలువైనవి ప్రభా నేను వెతకలేకపోతున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను అనేకసార్లు ప్రభా దుష్టమైన మాకు కేవలం నేను భయభక్తులు లేకపోవడం వల్లే నేను ప్రభా పాపంలో పడిపోతున్నాను. ప్రభా నిజంగా అటువంటి ప్రార్థన నీది నాదైతే దేవుడు అంటే ప్రతిస్పందిస్తాడు. ఎలా ప్రతిస్పందిస్తాడు చూడండి. 3 మాటలు అక్కడ చెప్పాడు చూడండి. అయిపోయింది సమయం, 5 నిమిషాలు.
చెప్పండి. 14వ వచనం. చెడు మార్గం విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశములను 3 మాటలు ఎందుకు చెప్పానంటే మన దేవుడు ఏంటో ఈ 3 వచనాల్లో జ్ఞాపకం చేయబడుతుంది. ఇదే ఆరాధన. ఏంటో తెలుసా? మొదటిది ఏమన్నాడు? వారి ప్రార్థనలను. అవర్ గాడ్ ఈజ్ అ హియరింగ్ గాడ్. నీ దేవుడు నా దేవుడు ప్రార్థన వినే దేవుడు అండి. ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. నీ దేవుడు నా దేవుడు ప్రార్థన వినే దేవుడు. కానీ ప్రార్థన వినబడకపోవడం కారణం ఏంటి? మన దోషములు. చదవండి యెషయా గ్రంథం 59 ఒకటేనా? యెషయా గ్రంథం 59 ఒకటేనా? చదవండి. రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, అది విన నేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కారణం ఏంటి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగా గనుక ఆయన. అమ్మో, పాపానికి ఒక దండం, దోషానికి ఒక దండం, అతిక్రమాలకు ఒక దండం, అపరాధానికి ఒక దండం. ప్రభా, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమ అపరాధములు దయచేసి ప్రభా. వెరీ సిన్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. అది మనం గమనించలేకపోతున్నాం. చాలా భయంకరమైన మాటలు. అబద్ధ బోధకులు అనేటువంటి వారిని 2 విషయాల్లో మనం కనిపెట్టచ్చు అంట. తెలుసా మీకు? మన సంఘాలలో కూడా అబద్ధ బోధకులు ఎవరైనా చొరబడి ఉన్నారనుకోండి, వారిని 2 రకాలు గమనించవచ్చు. మొదటిదంటే వాళ్ళకి అధికమైన లైంగిక వాంఛ ఉంటుంది. రెండోది తెలుసా? అధికమైన ధనాపేక్ష ఉంటుంది. ఈ 2 ఎవరికైతే ఉందో వారు ఖచ్చితంగా అబద్ధ బోధకులు. ఆ రెండింటి కొరకు వాక్యాన్ని వక్రీకరించి వారి వైపు లాగుతారు. ప్రియమైన వారు గమనించండి. అబద్ధ బోధకులకు ఉండే 7 లక్షణాల్లో 2 ప్రాముఖ్యమైన. వారు అధికమైన లైంగిక వాంఛతో ఉంటారు. రెండోది ఏంటో తెలుసా? దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్. రెండోది ఏంటో తెలుసా? ధనాపేక్ష. ఈ 2 దేవుడికి అసహ్యం. ఇష్టం కాదు, అసహ్యం. పిల్లరా గమనించండి. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ అ హియరింగ్ గాడ్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మొదటిది. రెండోది ఏంటంటే మన ప్రార్థన ఆలకించి మన పాపములను. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ హైడింగ్. మన దేవుడు మన పాపాలు ఏం చేస్తారంటే కప్పేస్తాట. క్షమించడం అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పుడు కూడా చూడండి, 4 ప్రాముఖ్య విషయాలు మనం ఎప్పుడు చదువుతాం. తూర్పుకి తిరుగు. నువ్వు ఎంత ట్రై చేయి తప్పించుకొని, నాకు తూర్పు పడమ ఎక్కడ ఉంటాయి కదా, పరిగెత్తి ఆ 2 కలపడానికి. మొదటిది. రెండోది నీ వీపు అసలు కనబడనివ్వడు, దొరకనివ్వడు, కనబడనివ్వడు. మూడోది సముద్ర అగాధంలో తేనివ్వడు, వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. 4వది అది వెరీ గుడ్ చెల్లి, జీవితంలో జ్ఞాపకం లేకుండా చేస్తాడు. కాబట్టి నీ పాపలకు క్షమాపణ అంటే మన దేవుని యొక్క క్షమాపణ ఎలా ఉంటుంది? చాలామంది అన్నా తప్పు అయిపోయిందని క్షమించానంటే, ఓకే బ్రదర్ క్షమించాను అంటాడు, కానీ బయటికి మాత్రం చెప్తాడు. ఆడికి క్షమించడం లేదనేది ఎలా తెలుస్తుంది? రేపు ఉదయం మందిరానికి వచ్చినాడు, హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు అని పలకరిస్తాడు. ఆ పలకరించాడు మళ్ళీ ఈయన వెళ్ళాలి. ఇంక క్షమాపణ ఏముంది? క్షమాపణ లేకపోతే మన ప్రభు మన పాపాలు క్షమించినప్పుడు మిత్రులను క్షమించకపోతే ఆ పాపాలు మన మీద నిలిచి ఉంటాయి. ఆఖరిది లాస్ట్ది ఏమైంది? వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి ఈజ్ ద గాడ్ ఆఫ్ హీలింగ్. దేవుడు స్వస్థపరిచే దేవుడు. నీ దేవుడు ఎంత గొప్పవాడండి. చేయాల్సిందేంటి? తగ్గించుకో, అడ్డుపడు, వెదకడం నేర్చుకో. ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతంగా ఎదిగే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఏం వెతికినాడు చెప్పలా? ఏం వెతికినాడు? ఒకే ఒక్కటి ఎతికినాడు ఒక వ్యక్తి. నీతిని రాజ్యాన్ని అవి ఎక్కడున్నాయో నీకు తెలియదు. ముందు అవి ఏమిటో వెతకాలంటే మొట్టమొదటి ఒకటి వెతకాలి. ఏంటి? నక్షత్రాన్న, సన్నిధిని, ఇంకా ఆయన బలాన్ని, ఇంకా ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఎతికింది ఏడు దశ. యెహోవా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకార్యములు చూచినట్లు. అది ఫస్ట్ వెతకడం అంటే దేవుని వాక్యం. ఇందులో ఎదిగితే అన్నీ కనబడతాయి, ఇది లేకుండా ఏం కనబడవు. కాబట్టి ప్రియమైన వారలారా, నేను 3 చెప్పాను. మొదటిది ఫస్ట్ ఏంటి? రిలేషన్షిప్, సంబంధం ఎలాగుంది దేవునితో. 2, నువ్వు చేసే ప్రార్థన ఎలాగుంది. 3వది ఆయన ఇటువంటి వాడు, ఆయన యొక్క ప్రతిస్పందన ఏంటో నీకు తెలుసుకోవాలి. అటు రీతిగా దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి వాక్యానుసారమైన ప్రార్థన. రిలేషన్, రిక్వెస్ట్, రెస్పాన్స్.